వా ఇదైతే సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. సో స్లో మన 10ని వదిలేసి వెళ్తున్నాం రైడ్కి. సో ఇక్కడి నుంచి ప్యాంగాంగ్ లేక్ చెప్పాను కదా 160+ ఉంది. సో మొత్తం ఆఫ్ రోడింగే. సో బైక్స్ కూడా రెడీ అయిపోయినాయి. మనం ఇక అడ్వెంచర్ చేయడానికి స్టార్ట్ అవుదాం. వెయిటా. సో మనమైతే అడ్వెంచర్ చేయడానికి రెడీ అవుదాం. లెట్స్ గో. సో బైక్స్ కూడా సెట్ మొత్తం ఇంత గందరగోళంగా ఉందంటే ఇది నా బైకే. సో ఈరోజు రైడ్ అయితే మొత్తం అడ్వెంచరస్గా ఉండబోతుంది. మనం ఇంకా బిల్ పేమెంట్ చేయలేదు. 1500 నైట్ ఫుడ్కి 450 ఏమో వేయాలి. పేమెంట్ చేస్తున్నాం. సో మనం పేమెంట్ చేసి బయలుదేరదాం. సో మనమైతే ఇంకా స్టార్ట్ అయిపోదాం. లగేజ్ నేను వెనక పెట్టా కదా, ఇప్పుడైతే ముందే సెట్ చేసా. వెనక పెడితే ఇప్పుడు మొత్తం ఆఫ్ రోడింగ్ చేయాలి. సో నాకు బ్యాగ్ ఉందా ఎక్కడైనా పడ్డదా అనేది కూడా అర్థమవుతలేదు. అందుకే ముందు పెట్టుకున్నా, చిన్న బ్యాగ్ కాబట్టి. ఇది మళ్ళీ అవుతుంది. ఒక్క నిమిషం. పేమెంట్ కూడా క్లియర్ చేస్తాం. వాటర్ బాటిల్ పెట్టినా అది వెయిట్కి ఊక కిందికి తాగుతుంది. సో నైట్ స్టే చేసింది ద గోల్డెన్ లక్ క్యాంప్ రెస్టారెంట్, శాండమ్స్ రోడ్, హుండర్ నుబ్రా లే, యూటీ లడాక్. ఇట్ సేమ్ అక్కడే కనిపిస్తుంది కదా, అదే శాండమ్స్ దగ్గరనే అన్నట్టు. మాకు నా టైం ఎక్కువ లేదు, బట్ ఇప్పుడు మళ్ళీ మనం వెళ్తుంటాం కదా హైవే మించి చూడొచ్చు. ఇప్పుడైతే నియరెస్ట్ ఒక పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ ఒక 2-3 డేస్ పడితే కొట్టించేద్దాం. కొట్టించి డైరెక్ట్ ప్యాంగాంగ్ లేక్. బ్రేక్ఫాస్ట్ దారిలో ఎక్కడన్నా కొద్ది దూరం వెళ్ళాక చూడాలి. సో ఈరోజు డేట్ వచ్చేసి May 25th. టైం ఇప్పుడు 8:40 ఏమో అవుతుంది. సో మేము 10కి వెళ్దాం అనుకున్నాం. ఈరోజు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతున్నాం ఇంకా, ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి కదా. 4.5 hours చూపిస్తుంది. ఎందుకు ఇంత ఎర్లీగా వెళ్తున్నామంటే మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ చేయాలి. కానీ నిన్న ఈవినింగ్ ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇక్కడ ఎక్స్ప్లోరింగ్ కూడా అంటే మేము చూసాము, బట్ వీడియో రికార్డ్ చేద్దామంటే అంత క్లారిటీ లేదు, డిమ్ అయిపోయింది లైట్. సో అంతకేం ఎక్స్ప్లోరింగ్ అంటే మేమైతే చూసాం కానీ రికార్డ్ చేయలేకపోయాం. సో అదే అన్నట్టు. అందుకే ఈసారి ప్యాంగాంగ్ లేక్కి ఎర్లీగా వెళ్తే మనం ఎక్స్ప్లోరింగ్ చేయొచ్చు మంచిగా. అందుకే మేము ఏ డెస్టినేషన్కి వెళ్ళినా హాఫ్ డే లోపే అక్కడ రీచ్ అయ్యేటట్టు చూసుకొని మిగతా హాఫ్ డే అంతా ఎక్స్ప్లోరింగ్ చేసి ఈవినింగ్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు రైడ్కి అని చెప్పేసి. సో అట్లానే వెళ్తున్నాం ప్రతిసారి, బట్ ఎప్పుడైనా లేట్ అవుతుంది. 7కి వెళ్దాం అనుకుంటే 10 అవుతుంది. ఈరోజే కొద్దిగా లక్కీలో. సో ఈరోజే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాం. నాకు లైట్గా చెమట కూడా వస్తుంది ఇక్కడ. ఫస్ట్ టైం ఇంత చలిలో కూడా చెమట వచ్చుడు. ఎండ బాగానే కొడుతుంది ఇక్కడ, చాలా పెద్దగా ఉంది. సైడ్ హిల్ స్టేషన్ కూడా మొత్తం శాండ్తోనే ఉంది. అక్కడ ఉంటే వంటలు మొత్తం అక్కడ వరకు వస్తాయి రైడ్. చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది ఉంది కదా, ఏది రాజస్థాన్ ఎడారి అట్లనే ఉంది. చాలా దూరం వరకు ఉంటుంది ఇట్లా ఎడారి. నైట్ మిస్ అయ్యాం మనం. నైట్ అంటే మేము వస్తే కొద్దిగా లేట్ అయిపోయింది. ఫ్యూయల్ బంక్ వచ్చేసి డిస్కిట్లో ఉంది, అక్కడ కొట్టియాలి ఫ్యూయల్. యాక్చువల్ నాకైతే క్యామెల్స్ రైడ్ చేయాలని ఉండే కానీ, బట్ టైం లేదు మనకి. ఇప్పుడు మళ్ళీ ప్యాంగాంగ్ లేక్ వెళ్ళి అదే ఎక్స్ప్లోరింగ్ చేయాలి. బట్ ఏంటంటే లేలో అక్కడ ఆపారు కదా, అక్కడ నుంచి ఎక్కడ కూడా ఎవరు బైక్ చెకింగ్ చేయలేదు. జస్ట్ మా పర్మిట్ ఒకటే చెక్ చేశారు 2-3 ప్లేస్లలో. బైక్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అని ఎవ్వరు ఏం అడగలేదు. సో నెక్స్ట్ టైం కనుక మీరు వస్తే, ఓన్ బైక్స్ అయితే ప్రాబ్లమే లేదు. ఒక రెంటల్ బైక్స్ అయితే అక్కడ ఆపనవసరం లేదు, డైరెక్ట్ వచ్చేయండి. ఎక్కడ కూడా ఎవరు చెక్ చేయరు. అంటే ఇప్పుడు హుండర్ వరకు అయితే ఎక్కడ కూడా ఆపలేదు. జస్ట్ పర్మిషన్ లెటర్ ఒక్కటి చూపించాను 2-3 ప్లేస్లలో.
సో ఇక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ నుంచి ప్యాంగాంగ్ లేక్ వెళ్ళే రూట్లో చూద్దాం. ఇక్కడ ఎవరైనా ఆపితే చూద్దాం. ఎవరు ఆపకుండా మాత్రం బైక్ రెంటల్స్ తీసుకుంటే డైరెక్ట్ వచ్చేసేయడమే. సో ప్రాబ్లం లేదు. ఇక్కడ వీళ్ళు లోకల్ వాళ్ళు కొంచెం ఓవర్ చేస్తున్నారు, లడాక్ యూనియన్ వాళ్ళు, బైక్ రెంటల్ యూనియన్ వాళ్ళు. సో అంత మ్యాండర్ ఏం కాదు. మేమే అనవసరంగా 3000 బొక్క పెట్టుకున్నాం. షట్ చెప్పాను కదా, అందుకే టైం బొక్క, మనీ బొక్క, ప్లేస్ మిస్ అయిపోయినాం, అన్నీ మిస్ అయిపోయినాం. చూడండి ఇంకా ఇంత దూరం వరకు ఉంది. ఇప్పటికి మనం ఒక 3 కిలోమీటర్స్ వచ్చాం. యాక్చువల్లీ ఇంకా మనకి అక్కడి వరకు కనిపిస్తుంది శాండ్ డూమ్స్. యాక్చువల్గా బ్యాక్ ఒక 85 కిలోమీటర్స్ పోతే మనం ఇండియాలో లాస్ట్ విలేజ్కి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మనకి పాకిస్తాన్లో విలేజెస్ కూడా కనిపిస్తాయి. యాక్చువల్గా అది కూడా ఇండియానే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అన్నట్టు అది. సో అక్కడి నుంచి చూస్తే మనకి పాకిస్తాన్ బార్డర్ విలేజెస్ అన్నీ కనిపిస్తాయి. 85 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళే ఉంటారు, సో ప్రాబ్లం లేదు, పోవచ్చు. కానీ మనకు టైం లేదు. మళ్ళీ అక్కడికి వెళ్తే ప్యాంగాంగ్ లేక్ 285 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఒక డే మొత్తం ప్యాంగాంగ్ లేక్కే పోవాల్సి వస్తుంది. మళ్ళీ ఎక్స్ప్లోరింగ్కి ఇంకో రోజు ఉండాల్సి వస్తుంది. సో మళ్ళీ మనకు బడ్జెట్ ఎక్కువైపోద్ది. సో ఇప్పుడు ఇది అన్ఎక్స్పెక్టెడ్ రైడ్ నాకైతే. నేను జస్ట్ రైడ్కి వచ్చి ఒక 15 డేస్ ముందే ఫిక్స్ అయినా రైడ్కి వెళ్దామని. బడ్జెట్ కూడా అంత హెవీగా లేదు, లో బడ్జెటే. సో నెక్స్ట్ టైం మనం లడాక్ రైడ్ చేసినప్పుడు నా ఓన్ బైక్ మీద వస్తాయి కదా, అప్పుడు కొంచెం గట్టిగానే బడ్జెట్ పెట్టుకొని దాదాపు లడాక్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక్క ప్లేస్ కూడా మిస్ కాకుండా. వీలైతే ఒక 1 మంత్ పెట్టుకొని వద్దాం లీవ్. గట్టిగానే ఎక్స్ప్లోర్ చేద్దాం ఈసారి. ఇప్పుడు ఏంటంటే జస్ట్ టచ్అప్, అక్కడక్కడ చూసుకుంటూ పోతున్నాం అంతే. టచ్అప్కే ఈజీగా బడ్జెట్ చెప్తా నేను ట్రిప్ అంతా అయిపోయాక. ఇప్పటివరకు అయితే 30+ ఖర్చు అయింది. ఇంకా 6 డేస్ ఉంది రైడ్, ఇంకెంత అవుతుందో తెలియదు. సో రైడ్ అంతా కంప్లీట్ అయిపోయాక నేను లడాక్ బడ్జెట్ వీడియో కూడా ఒకటి చేస్తాను. ఎక్కడెక్కడ ఎంత ఖర్చు అయింది, హోటల్స్కి ఎంత అయింది, ఫుడ్కి ఎంత అయింది, ఫ్యూయల్కి, బైక్ రెంటల్కి. బైక్ రెంట్ తీసుకోకుండా వస్తే వేరే లెక్క ఉంటుంది, రెంట్ తీసుకుంటే ఇంకోలాగా ఉంటుంది బడ్జెట్. అయితే చాలామంది రైడర్స్ చూసిన, అందులో 100లో 70% బైకర్స్ ఓన్ బైక్స్ మీద వచ్చారు. ఒక 30% మాత్రమే వాళ్ళ ఓన్ ప్లేస్ నుంచి లేహ్కి ఎయిర్పోర్ట్ ఉంది కదా, లేక్ ఎయిర్పోర్ట్ అంటే ఫ్లైట్లో వచ్చేసి అక్కడ లేలో బైక్ రెంటల్ తీసుకొని ఈ ప్లేస్లన్నీ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ బైక్ ఆడ ఇచ్చేసి ఫ్లైట్లో వెళ్ళిపోతున్నారు. సో చాలామంది అట్లానే చేస్తున్నారు. ఎవరో కొందరు మాత్రమే బైక్ అంటే పార్సల్ చేసేసి రైడ్ చేస్తున్నారు అన్నట్టు. ఇక 70% పీపుల్ రైడ్ చేసుకుంటూనే వస్తున్నారు. చూడండి చాలామంది బైకర్స్ ఆగారు ఇక్కడ. మేబీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్టున్నారు. వీళ్ళందరూ ఒక టీం, ఎందుకంటే సేమ్ జర్కిన్ వేసుకొని ఉన్నారు. చాలా హిమాలయన్ బైక్స్ ఉన్నాయి. మోర్ దెన్ ఒక 20 పైన ఉండొచ్చు వీళ్ళు. 1 2 3 4 5 6 7 8 9 12 13 14 16 17 18 20+ ఉన్నాయి. లే స్టేట్ డిస్కిట్ మార్కెట్ ఉందట ఇక్కడ. సో చాలామంది రైడర్స్ ఉన్నారు. 22 బైక్స్ ఉండొచ్చు. డిస్కిట్లో బుద్ధుని టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్కి వెళ్తున్నాం. యాక్చువల్గా మీకు కింద రూట్ నుంచి వెళ్ళాలి ప్యాంగాంగ్ లేక్కి. బట్ ఈ టెంపుల్కి ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దాం. నేను అనుకున్నాము ఎర్లీ మార్నింగ్ వద్దామని, కుదరలే కదా. సో ఇప్పుడన్నా వెళ్ళి ఒకసారి టెంపుల్ విజిట్ చేసి వెళ్ళిపోదాం. ఒక 15 మినిట్స్ పడుతుంది అంతే. అక్కడ ఉంది కదా టెంపుల్, అది ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు పైకి. మనం మ్యాక్స్ ఒక 15-20 మినిట్స్లో క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గానే. పోతే హైట్ ఎక్కాలి బాగా. వావ్, అక్కడ చూడండి గుట్ట మీద ఇల్లులు, ఇంకా హైట్ ఉన్నాయి అవి ఇల్లులు అయితే, భలే ఉన్నాయి. సో మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. పైన ఉంది టెంపుల్. బైక్స్ ఇక్కడ పార్క్ చేసి పైకి వెళ్ళాలి. ఎంట్రీ టికెట్ తీసుకోవాలట, పర్ పర్సన్ 40 రూపీస్. మైత్రియా బుద్ధ అంట. సో ఇక్కడ ఇట్లా ఉంటుంది అన్నట్టు, బుద్ధుని విగ్రహం అంటే టెంపుల్ దగ్గర ఇట్లా ఈ టైప్ ఆఫ్ గంటలు, దాని చుట్టూ తిరిగి గంట కొట్టాలి. సో ఇట్లా డిఫరెంట్ టెంపుల్ వచ్చేసి చాలా హైట్లో ఉంది.
వెల్కమ్ టు మైథీరియా బుద్ధ 106 feet తడ. అంటే ఆ విగ్రహం హైట్ 106 feet ఉందంట. అది విగ్రహం 106 feet హైట్. బైక్ ఇక్కడెక్కడైనా పార్క్ చేసి వెళ్ళాలి. బైక్ కూడా వెళ్తుంది అనుకుంటా, వెళ్ళదు, అక్కడ క్లోజ్ చేశారు. సో బైక్ సీడ పెట్టేసి వెళ్దాం. సో టెంపుల్కి వచ్చేసాం. ఇక్కడ ఇవి చాలా ఉన్నాయి. ఇస్కా నామ్ క్యా పతా నహీ. మనం వీటిని ఇట్లా అనుకుంటూ వెళ్ళాలి. ఇట్లా చాలా ఉంటాయి. ఫ్రమ్ తెలంగాణ. మీరు కర్ణాటక. ఓకే. సో మనం గుడి చుట్టూ తిరుక్కుంటూ వీటిని ఇలా అనుకుంటూ వెళ్ళాలి. ట్రెడిషనల్ గుడి చుట్టూ తిరుక్కుంటూ వెళ్ళాలి. సో టెంపుల్కి వెళ్దాం. సో టెంపుల్ బయట ఇదే బుద్ధుని స్టాచ్యూ 106 feet హైట్ అంట. మైత్రి బుద్ధ. చూడండి ఎంత పెద్ద ఉందో, చాలా పెద్దగా ఉంది. సారీ, చూడండి. ఇక్కడ నుంచి చూస్తే మనకి శాండ్ డూమ్స్ అక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ శాండ్ డూమ్స్. సో న్యూబ్రా వ్యాలీ. కింది నుంచి కూడా మనకి స్టెప్స్ ఉన్నాయి. అక్కడ ఇంకో చిన్న టెంపుల్ ఉంది కింద. అండ్ ఇదంతా న్యూబ్రా వ్యాలీ ఏరియా అంతా. న్యూబ్రా వ్యాలీ. సో మనకి హుండర్ నుంచి కూడా ఈ టెంపుల్ కనిపిస్తుంది క్లియర్గా. సో అంత హైట్ ఉంది అన్నట్టు ఇది. సో మనం వీటిని ఇలా అనుకుంటూ టెంపుల్ చుట్టూ తిరగాలి.